సార్. ఈరోజా? సరే సరే సార్, సరే. బా చాలా టెన్షన్గా ఉంది బ్రో. ఏంటంటే నా డైరెక్షన్ ఛాన్స్ కోసం నేనైతే నలుగురు హీరోలకి కథ చెప్పడానికైతే ట్రై చేస్తాను. కాకపోతే ఆ నలుగురు హీరోలు ఈ రోజే నాకు కథ చెప్పు అని అంటున్నారు. అందరికీ ఒకే రోజు నేను ఎలా కథ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చాలా టెన్షన్గా ఉంది. ఒకరి తర్వాత ఒకరికి మనం కథ చెప్పడానికి అయితే ఈరోజు వెళ్తాం. ఎవరు ఓకే చేస్తారో, నా ఫస్ట్ సినిమా ఎవరితో తీస్తానో అనేది నాకు చాలా టెన్షన్గా ఉంది. చూద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. అదే కథ వింటారని. ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా సార్? అదే సార్ మీకు ఇప్పుడే కాల్ చేసి వచ్చాను కదా సార్, మీరు వింటారన్నారు మీరు కూడా. నేను కథ వినడానికి నిన్ను పిలిచారా? అదే సార్. సరే కథ చెప్పు. కథ చెప్తాను సార్. ఓపెన్ చేయగానే టైటిల్ ఏంటబ్బా సినిమా టైటిల్? టైటిల్ నేను ఇంకా అనుకోలేదు సార్. మీరు ఏది చెప్తే అది నేను ఫాలో అయిపోతాను సార్. 10 సింహాల వీరుడు అని పెట్టు, చాలా బాగుంటుంది. సరే సార్, సరే. ఓపెన్ చేయగానే మీరు ఒక గుర్రం మీద మీరు స్వారీ చేసుకుంటూ వస్తారు సార్. గుర్రమా? గుర్రం అయితే కుదరదు. గుర్రం వద్దా? సింహం అయితేనే చెప్పు. సింహమా సార్? ఆ కథకు తగ్గట్టు సింహం అయితేనే కావాలి. సరే సార్, సింహం ఓకే, సింహం ఓకే. మీరు ఎలాగో కొంచెం ఏజ్డ్ హీరో కాబట్టి మన ఏజ్డ్ హీరోయిన్ తీసుకుంటాం సార్. నయనతార హీరోయిన్ పెడదాం. నేను ఏజ్లో కనబడుతున్నాడా నీకు? నయనతార అయితే నాకు వద్దు. వద్దా? నాకు శ్రీలీల అయితే కుదురుతుంది. శ్రీలీలలు పెట్టాలా సార్? మీ ఏజ్కి వాళ్ళే కుదరదు సార్. ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంటుంది సార్, అది బాగోదు సార్. అలాగని నాకు ఇద్దరు హీరోయిన్లు లేదు 3 హీరోయిన్లు కావాలి సార్. ముగ్గురా? సింహం మీద వస్తారు సార్. వచ్చేటప్పుడు అక్కడ హీరోయిన్ ఎదురుగా వస్తుంది సార్. ఎదురుగా వచ్చి ఆ సింహం మీరు గుద్దేస్తుందేమో అని మీరు పక్క నుండి వెళ్ళైపోయే లోపు ఈ కథ నాకు నచ్చలేదు, నేను చేయట్లేదు ఈ సినిమా, నువ్వు వెళ్ళిపో. ఇతనైనా స్టోరీ ఓకే చేస్తాడు లేదు ఇతనేటర్ బాబు. నమస్కారం సార్. డార్లింగ్ మీరేనా కథ చెప్పడానికి వచ్చింది? అదే సార్, అదే కథ చెప్పడం మొదలు పెడతాం సార్. భోజనం చేయండి డార్లింగ్. భోజనమా? చేస్తాను సార్, భోజనం చేస్తాను. భోజనం చేశాక కథ స్టార్ట్ చేద్దాం, కానీ భోజనం చేయండి. కథ స్టార్ట్ చేద్దాం సార్. చెప్పడం స్టార్ట్ చేస్తే చేపల ఫ్రై ఉంది, చికెన్ ఫ్రై ఉంది. మీకు నచ్చింది మీరు తినండి, తరువాత మనం ప్రొసీడ్ అవుదాం స్టోరీలోకి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రైయా? సరే సార్, నేను కథ చెప్పిన తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం సార్ భోజనంకి. నేనైతే చెప్పేస్తాను, భోజనం చేస్తేనే కథ వింటాను, లేదంటే విన్ను. భోజనం చేసిన తర్వాత కథకి మనం ఎక్కడ సిట్టింగ్ వేసి కథ విందాం. ఇప్పుడు తిన్నాకే కథ వింటారు మీరు. భోజనం ఫస్ట్, భోజనం తినండి, కథ వినండి సార్, ప్లీజ్ సార్. సరే సార్, పెట్టండి. తినేసాం, కథ చెప్పండి. కొడు పేలిపోయేలాగా ఉంది. సరే సార్, కథలోకి వెళ్దాం సార్. ఓపెన్ చేస్తే మీరు గుర్రం మీద ఇలా స్వారీ చేసుకొని వస్తారు సార్. అదే అయితే ఆగండి, మా డూపుని పిలుస్తాను. డూపు రా ఇట్రా. మీరే కదా సార్ హీరో, మీకే చెప్పడానికి వచ్చా. డూపుకి చెప్పండి. మీ డూపుకి చెప్పాలా? డూపుకి చెప్పడం ఏంటి సార్? అది సింపుల్ షాట్ సార్, మీరు చేయగలరు. ఆ షాట్ నేను చేయను, డూప్ అయితే కరెక్ట్. డూపుకి చెప్పాలా? స్టోరీ అంతా డూప్ వింటారు. ఇప్పుడు సీజే వేసుకో, సీజే పెట్టాయి. నేను సెట్కి ఒక్కొక్కసారి రాను. సెట్కి రారా? సరే సార్, జాగ్రత్తగా వినండి. ఈ సీన్ చాలా ఇంపార్టెంట్ సార్ సినిమాకి. ఇంటర్వెల్ షాట్. మీరు ఒక కొండపై నుండి కిందన విలన్ ఉంటాడు సార్. మీరు పరిగెట్టుకొని వెళ్ళి వాడి తల అయితే ఇలా నరుకుతారు సార్. సీజే వేసుకో సార్, సింపుల్. సీజే పెట్టుకోవాలా? ఇది కూడా చేయరా సార్? సార్ డార్లింగ్ వద్దు డార్లింగ్, భోజనం చేసి మీరు వెళ్ళండి. నేను ఈ సినిమా చేయట్లేదు, భోజనం చేయండి. అదా పార్సిల్ ఇంటికి క్యారేజీలు పెట్టాను, తీసుకెళ్ళిపోండి. సరే సార్. నమస్కారం అయ్యా. ఆర్మీ, నా ఆర్మీ. ఏంటి సంధ్య థియేటర్కి ఓపెనింగ్ డే రావాలా మన సినిమాకి? వద్దురా బాబు ఆ గొడవలో. మొన్న వెళ్ళొచ్చాను, లోపలికి వెళ్ళొచ్చాను. వద్దు, నేను రావట్లేదు, మీరే తనుకునేటట్టు చేయండి. కానీ బాయ్.
ఎవరమ్మా? నువ్వేనా స్టోరీ చెప్పడానికి వచ్చింది? ఓపెన్ చేస్తే హీరో ఒక పొలం నుండి నడుచుకొని వస్తాడు సార్. ఫార్మర్ అయితే నేను చేయను సార్. ఇది అంటే హీరో ఫార్మర్ సార్. క్యారెక్టర్ ఆర్మీది అయి ఉండాలి. ఆర్మీ ఆఫీసరా? ఆర్మీ నేవీ కథ కాదు సార్. ఇది ఊర్లో ఫార్మర్ కథ సార్. మా ఆర్మీకి నచ్చాలి. నేవీ కూడా వద్దు, ఆర్మీ అయితేనే నాకు కావాలి. ఆ కథ ఉంటే చెప్పు, లేదంటే వెళ్ళిపో. సరే సార్, సరే ఈ ఫార్మర్ స్టోరీ అయితే వద్దు. ఇది ఇంకో కథ సార్. మీకోసమే ఇప్పటికిప్పుడే నేను మైండ్లో అనుకుని మీకు చెప్తాను. చేస్తే చేయండి, లేకపోతే మానేయండి. అదే సార్, మీరు ఆర్మీ సార్. ఆర్మీ అయినా నేవీ అయినా, మీరు ఆర్మీ అని పెట్టుకుంటారు, నేవీ పెట్టుకుంటారు, మీ ఇష్టం సార్. అది మాకు ఏంటి సంబంధం లేదు. అయితే మీరు ఆ గెటప్ వేసుకొని మీ ఊర్లో ఇలాగా సూట్ కేసు పట్టుకొని దిగుతారు సార్. మీ సూట్ కేసు వెళ్ళని కొట్టేస్తాడు సార్. నాకు ఈ సినిమా చేయడం ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో. మా ఆర్మీకి నచ్చితేనే నేను చేస్తాను. నా ఆర్మీ నచ్చలేదా? దండాలయ్యా. ముగ్గురు హీరోలు నా స్టోరీ రిజెక్ట్ చేశారు బ్రో. నా స్టోరీ చెప్పిన వాళ్ళు, నచ్చిన స్టోరీ చెప్పిన వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. మనకైతే ఒక ఆనిముత్యం ఉంది. లాస్ట్ హీరో గ్యారంటీ సక్సెస్ఫుల్గా ఈ స్టోరీని అతనికి చెప్పి ఆ సినిమాలో గ్యారంటీగా నేను అతన్ని తీసుకోవడం, అతను నన్ను ఒప్పుకుంటాడు గ్యారంటీగా. నాకు తెలుసు, నా కథ మీద నాకు నమ్మకం ఉంది, అతని మీద ఇంకా నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తాడు. నెంబర్ 1 అఖిలే నెంబర్ 1. చెప్పమ్మా కదా సార్. మీరు ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్ మీరు అసలు వినుండ్రో. చాలా హిట్ అవుతుంది ఈ సినిమా. మీరు ఇంతవరకు ఇలాంటి స్క్రిప్టే మీరు వినుండ్రో, ఇలాంటి సినిమా మీరు చేసి ఉండరు. ఇప్పటి వరకు వినలేదా? హిట్ సినిమా హిట్ అవుతుంది సార్. ఇది హిట్ ఫిల్మ్ సార్. ఈ స్టోరీ మీరు వినండి చాలు. మీకు తెలియని విషయం ఏంటంటే, హిట్ సినిమాలు నేను తీయట్లేదు. ఇది హిట్ స్క్రిప్ట్ అయినా నేను చేయట్లేదు. ఫ్లాప్ అయితే చెప్పు. హిట్లు వద్దా? ఫ్లాప్లు అయితేనే చెప్పాలి సార్. ఫ్లాపులు చెప్పడం ఏంటి సార్? ఎవరైనా హిట్ సినిమా తీయాలని కోరుకుంటారు కదా సార్. నాకు ఫ్లాప్ సినిమాలే నచ్చుతాయి. నాకు ఫ్లాప్ కథ ఏదైనా ఉంటే చెప్పు. ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వాలి. మామూలు రొట్ట ఫ్లాప్ అవ్వకూడదు. అది ఫ్లాప్ అయిపోవాలి అంతే. అలాంటి సినిమాలు అయితేనే చేస్తాను నేను. ఫ్లాప్ అయితేనే తీస్తారు సార్ మీరు. సరే సార్, మీకు దరిద్రమైన కథ సార్. ఇది చాలా దరిద్రమైన కథ. మీకు ఇప్పుడు చెప్తాను, మీకు నచ్చుతుంది సార్. దరిద్రంలో నెంబర్ 1 స్టోరీ సార్ ఇది. నేను ఇప్పుడు చెప్తాను సార్. సార్, హీరో ఫార్మర్ సార్. ఫార్మర్ 6-7 అంతస్తుల నుండి దూకుతారా సార్? సరే సార్. డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్స్ ఉన్నాయి, వినండి సార్. చెప్పు. అది వింటే నేను దాన్ని బట్టి నేను స్టోరీ సినిమా చేయలేదో నేను చెప్తాను. సారడాయ్ వరల్డ్ సాలబోల్, అది అటువంటివి కావాలి. ఇది మీరు చెప్తే చాలా బాగుంటుంది సార్. ఈ సినిమా మనం చేస్తాం. నచ్చింది సార్. సరే సార్, అంటే ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వాలి అంటున్నారు జనాలు. థియేటర్లో అసలు జెండు బాంబు కూడా పట్టుకెళ్ళాలి. అవుతుంది సార్, ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది సార్. మీకు చేస్తున్నాం సార్ మనం. ఓకే, మనం చేస్తున్నాం. రేపు నుండి వచ్చే షూటింగ్కి. ఎక్కడికి రావాలో చెప్తే నేనే వచ్చేద్దాను. ఇప్పుడు వచ్చేలా రేపు నుండి ప్రొసీడ్ అయిపోతాం. షూటింగ్కి వచ్చేయండి. పోద్ది, ఇది గ్యారంటీ పోద్ది. ఓకే, అఖిల నెంబర్ 1.